Hello everyone, welcome back to my channel. So today is Saturday, my week off. I'm going to meet my sisters. So I thought to vlog this day. సో ఎక్కడికి వెళ్తాం ఏం చేస్తాం అన్ని వీడియోలో చూపించేస్తాను. ప్లాన్ అయితే ఏం వేసుకోలేదు, జస్ట్ గో విత్ ద ఫ్లో. సో ఇప్పుడైతే 9:30 అవుతుంది, 10:30 లోపు స్టార్ట్ అయిపోతాను. సో జస్ట్ స్టే ట్యూన్. యా జస్ట్ ఐ గాట్ రెడీ. సో బాను నన్ను డ్రాప్ చేస్తున్నాడు. సో నేను ఫస్ట్ మా యంగర్ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సో జస్ట్ స్టార్టెడ్ ఫ్రమ్ మై హౌస్ అండ్ యా ఐ రీచ్ టు మై యంగర్ సిస్టర్ హౌస్. సో వీడు వచ్చేసి చెరీ అండ్ హాయ్ చెప్పండి, మై యంగర్ జీజు అండ్ షీఈ్ మేరీ. హాయ్. అండ్ ఇప్పుడే కార్లో కూర్చున్నాం. సో మా చిన్న जीजू अन्नाडू ड्रॉप చేస్తానని. సో वी जस्ट गेट इनटू कार. आप भी वैसे ही दिख रहे फिर. कोई ना आप एक्चुअली आप तो पुराना कपड़ा पहनने से भी मस्त दिखते. చిన్న బట్టలు వేసుకున్నా రాకేసుకో. హీరో చెరీ మీ డాడీ హీరోనా జీరోనా విలనా? మరి ఏందో ఒకటి మూడిట్లో ఒకటి చెప్పు. విలనా జీరోనా? చెరీ చెప్పు మీ డాడ్ అడ్డా ఏంది? సో యాక్చువల్లీ మా చిన్న జీజుకి కొంచెం వర్క్ వచ్చేసింది. సో హీ వెంట్ ఆఫ్. సో మేము ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. సో ఎలానో లంచ్ టైం అయిపోయింది కాబట్టి వీ థాట్ టు గో టు కేఎఫ్సి. సో అక్కడే మా ఎల్డర్ సిస్టర్ కూడా జాయిన్ అవుతానండి. సో యా వీఆర్ హెడ్డింగ్ టు కేఎఫ్సి. సో ఆల్మోస్ట్ వి రీచ్డ్. సో ఎక్కడైతే వెళ్తున్నామో దట్ ఈస్ మై ఫేవరెట్ ప్లేస్. ఎప్పుడైనా కేఎఫ్సి తినాలని అంటే ఐల్ జస్ట్ కమ్ టు దిస్ ప్లేస్. సో మా ఎల్డర్ సిస్టర్కి ఇంకా టైం పడుతుందంట. సో మేమైతే వచ్చేసినాం. We're going inside. Yeah. సో ఇప్పుడే కేఎఫ్సీకి వచ్చేసినాం. టైం వచ్చేసి ఎంత అవుతుంది? టైమ్ 12:59, ఆల్మోస్ట్ 1. సో ఇప్పుడే రీచ్ అయ్యాం. సో జస్ట్ వెయిటింగ్ ఫర్ మై ఎల్డర్ సిస్టర్ టు కమ్. ఒకసారి వచ్చేసినాక ఆర్డర్ ఇచ్చేది. కేఎఫ్సీ తిందామా? హ్యాపీ తిందామా జోయా? సో ఇప్పుడే ఆర్డర్ అయితే ఇచ్చేసినాం. ఇంకా మా ఎల్డర్ సిస్టర్ లేట్ చేస్తుంది, ఇంకా రాలేదు. ఎప్పుడో వస్తానని ఇంకా రాలేదు. హార్డ్లీ ఒక 15 minutes నుంచి వెయిట్ చేస్తున్నాం. వచ్చేసి ఇంకా రాలేదు. ఆకలేస్తుందా చెరీ? లేదా? అయితే తినకుండా ఉంటావా? జ్యూసా? ఇప్పుడే వాళ్ళు ఎంట్రీ ఇస్తున్నారు. లేట్ గైస్, లేట్ కమర్స్. సో ఈ లేట్ వచ్చింది, లేటెస్ట్గా వచ్చింది మా అక్క. సో ఇప్పుడే మా ఆర్డర్ అయితే వచ్చేసింది. సో వీఆర్ హ్యావింగ్. సో వీడు వచ్చేసి మా చిన్నక్క వాళ్ళ అబ్బాయి, తిను మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి జోయా. సో తిను వచ్చేసి మా చిన్నక్క వాళ్ళ పాప హ్యాపీ. మా పెద్దక్క ఎలా తిను వచ్చేసి బ్లాక్ డ్రెస్ మా అక్క వాళ్ళ డాటర్. ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్ మేమందరం కలిసి. మళ్ళీ ఎప్పుడు ఎక్కడికి వెళ్దాం? మాల్కి వెళ్దామా? బిర్యానీ కూడా తినడానికి వెళ్దాం. బిర్యానీ ఎవరికంటే బండి కదా. సో ఇప్పుడే లంచ్ అయిపోయింది. నార్మల్గా అయితే బిర్యానీలు తిని బోర్ అయిపోయింది. కేఎఫ్సీ తిని చాలా రోజులు అయింది. అందుకని ఇప్పుడు కేఎఫ్సీ తినేసి ఇట్లానే బయటకు వస్తున్నాం. సో ఆ కేఎఫ్సీ దగ్గరే టిఎన్ఆర్ నార్త్ సిటీ అండ్ మాల్ కొత్తగా కట్టారు. కొత్తగా అంటే చాలా రోజులు అవుతుంది. సో ఇక్కడ కొంతసేపు షాపింగ్ చేసి అలా
పిక్చర్స్ దిగి ఏమైనా రీల్స్ చేసి హాయ్ వెళ్దాం అనుకుంటున్నాం. సో యా లోపలికి వెళ్ళిపోదాం. హలో ఈమె ఈ మాల్ కార్నర్. ఇట్లా దిగాలని తెలియక నేను ఇట్లా దిగేసి నాకు టాప్స్ ఇప్పిస్తుంది. హాయ్ గాయ్స్, ఇప్పుడు మా అక్క షాపింగ్ చేపిస్తుంది, మాకు టాప్స్ ఇప్పిస్తుంది. సో ఇప్పుడే మేము మాల్కి వచ్చాము. మా అక్క అయితే ఫుల్ రీల్స్ చేసేస్తుంది. అక్క ఈరోజు నీకు ఎట్లా అనిపిస్తుంది? ఫుల్ హ్యాపీ. ఇట్లా రోజు వీకెండ్కి కలిస్తే మంచిగా అనిపిస్తుంది కదా నీకు? యాక్చువల్లీ ఈమె నాకు 2 years అంటే పెద్ద, కానీ నేను అక్క అని పిలువను, మేరీ అని పిలుస్తా. ఈమె మా ఇంటికే పెద్ద దిక్కు. యాక్చువల్లీ షాపింగ్ అనుకోలేదు, బట్ మీకు తెలియని విషయం ఏంటంటే యాక్చువల్లీ మా సిస్టర్ చేపిస్తుంది షాపింగ్ మొత్తం, అందుకనే యాక్చువల్లీ మా సిస్టర్ మనసు పెద్ద మనసు, ఏం అడిగినా ఇచ్చేస్తుంది. చాలా పెద్ద మనసు. సో యాక్చువల్లీ అయితే మై డాటర్ అదుష కొరియన్స్ ఫ్యాన్. చాలా ఎంజాయ్ చేసాము. కొన్ని పిక్చర్స్ దిగి అక్కడ కొంచెం మేకప్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయాము. సో షాపర్ స్టాప్ ఉండే అక్కడ. సో అన్నీ తిరిగాము. అక్కడ కొంచెం షాపింగ్ చేసేసి ఫుల్ పిక్చర్స్ దిగేసి అలానే కొంచెం గాసిప్స్ చేసుకుంటా టాప్స్ అన్ని చూసాం కానీ అంత ఏం అనిపించలేదు. సో వి థాట్ టేకింగ్ ఆఫ్ కుర్తీస్. సో ఫైనలీ వి బాట్ 3 కుర్తీస్. చలో బిల్లింగ్ చేసేసి ఆ తర్వాత ఎక్కడ వెళ్ళాలో డిసైడ్ చేద్దాం. సో ఇక్కడైతే సిల్వర్ జ్యువెలరీస్ కలెక్షన్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ సుచిత్రలో TNR నార్త్ సిటీ మాల్లో షాపర్ స్టాప్. సో ఇయర్ రింగ్స్, జ్యువెలరీస్, వాచెస్, చైన్స్ చాలా బాగున్నాయి. జ్యువెలరీస్ అయితే నాకైతే పిచ్చిగా నచ్చేసినాయి. యూ కెన్ సీ ద డిజైన్స్ అండ్ మోడల్స్. ఎక్కడికి వెళ్దాం అక్క? నెక్స్ట్ మండీకి వెళ్దాం తినడానికి. నో, ఇప్పుడే కదా లంచ్ చేసింది. సో వెళ్ళి ఏమైనా బయట జ్యూస్ తాగి సో కొంచెంసేపు అట్లా తిరిగేసి ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని చాయ్ తాగి ఆ తర్వాత ఆలోచిద్దాం ఏం చేద్దాం. ఓకే, సో వీఆర్ ఆల్మోస్ట్ డన్ విత్ ద బిల్లింగ్ ఆల్సో. సో ఇక్కడ కొంచెం పిక్చర్స్ అలా తిరిగేసి వీ థాట్ టు గో టు హౌస్ టు హ్యావ్ సమ్ జ్యూస్. సో అక్కడ జ్యూస్ తాగేసి థాట్ టు లైక్ గో టు మై ఎల్డర్ సిస్టర్ హౌస్. సో తన హౌస్ అక్కడి నుంచి కొంచెం దగ్గరే. సో అక్కడికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని విల్ థాట్ టు ప్లాన్ సంథింగ్ ఎల్స్. సో ఇక్కడైతే మేము కొంచెం రీల్స్, పిక్చర్స్ ర్యాండమ్లీ తీసేసింది మా అక్క వాళ్ళ కూతురు. సో ఐ రియలీ లైక్ ద ప్లేస్. అంటే ఇక్కడ చాలా క్రౌడ్ అసలు లేదు. సో అందుకనే మేము చాలా టైం స్పెండ్ చేస్తాం ఇక్కడ, క్రౌడ్ లేదు కాబట్టి. ఇట్ వాజ్ లైక్ వెరీ నైస్. అందుకని మేము చాలాసేపు ఉండి రీల్స్, పిక్చర్స్ కూడా దిగాము అక్కడ. సో ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ డాటర్ జోయా. తనంటే మాకు అందరికి చాలా ఇష్టం. షీ సో క్యూట్ యాక్చువల్లీ. సో ఇక్కడ వాళ్ళు ఏదో మేకప్ ఆఫర్ పెట్టారు. సో తనకి మేకప్ అంటే చాలా ఇష్టం. సో ఇప్పుడే మాల్ నుంచి
ఏమైనా జ్యూస్ అట్లా తాగేసి జ్యూస్ తాగుదామా చెరి? ఓకే, జ్యూస్ తాగేసి అలా మా పెద్ద అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని విల్ థింక్ వాట్ టు డూ నెక్స్ట్. స్టార్టెడ్ ఫ్రమ్ మాల్, అలా వెళ్ళిపోయాం. బయట కొంచెం చాలా స్పేసియస్గా ఉంది ప్లేస్. సో అక్కడ కిడ్స్ అందరు ఆడుకుంటున్నారు మంచిగా. జస్ట్ వీ బుక్ ద ఆటో. ఇప్పుడే మాల్ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ఫుల్ ఎంజాయ్ చేసి రీల్స్, పిక్స్, షాపింగ్. రియలీ వి ఆర్ సో మచ్ టైర్డ్. సో ఇంటికి వెళ్ళిపోయి కొంచెం రిలాక్స్ అయ్యి జ్యూస్ ఏమన్నా తాగేసి కొంచెం రిలాక్స్ అయ్యి ఆ తర్వాత ఏం చేయాలో విల్ థింక్. చలో. సో ఇప్పుడే ఆటో అయితే బుక్ చేసాము. యాక్చువల్లీ మేము ఇప్పుడు అక్క వాళ్ళ ఇల్లు ఇక్కడి నుంచి దగ్గరే. సో ఆటోలో వెళ్ళిపోయి సో ఇప్పుడే జ్యూస్ పాయింట్కి వచ్చేసినాం. శ్రీ లక్ష్మీ రెడ్డి జ్యూస్ పాయింట్. సో ఇక్కడ జ్యూస్ తాగేసి మా అక్క వాళ్ళ ఇల్లు ఇక్కడే పక్కన. సో వెళ్ళిపోతాం. యా హ్యాపీ. జ్యూస్ తాగుతావా జయ? జ్యూస్ తాగుతావా? ఏం పోదు అది ప్రూఫ్. అది చాలా రిలాక్స్గా ఉంది. జ్యూస్ తాగేసి రిలాక్స్ అవి. ఇంకా మా అక్కకి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. సో అక్కడ కొన్ని ఫ్లవర్స్ తీసుకున్నాం ముగ్గురికి. సో అక్కడి నుంచి ఇంకా మా అక్క వాళ్ళ ఇల్లు జస్ట్ 10 minutes. దాని ముందే ఒక షాప్ కనిపించింది మాకు. సో కిడ్స్ చాలా ఏడుస్తున్నారు, ఏది కావాలి. సో ఇలా ఇక్కడ నార్మల్గా ఒక చిన్న షాప్ ఉంటే వచ్చినాము. పిల్లలు ఏదో కావాలంటే జస్ట్ చూస్తానికి వచ్చినాం, తీసుకుందామని. యా వీ హ్యావ్ ఫ్రేమ్స్ హియర్, క్లాక్, వాచెస్, birthday gifts. We have nice frames. వంటలు తెలుసా? సో ఇప్పుడే మా పెద్దక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాం. వీఆర్ రియలీ టైర్డ్. యో సో జస్ట్ ఇంటికి వచ్చేసాం. ఇప్పుడే కుర్తీ తీసుకొని రెడీ అయిపోయాం. సో కొన్ని రీల్స్ ఇంకా పిక్చర్స్ దిగేసి టీ తాగేసి అలా కొంచెం గాసిప్స్ మాట్లాడుకొని ఇంటికి వెళ్ళిపోతాం. సో ఇప్పుడే అలా రెడీ అయిపోయి కొన్ని రీల్స్ ఇంకా పిక్చర్స్ దిగాం. సో యా కొంచెంసేపు అయినాక టీ తాగేసి ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం. ఇంకా ఉండాలని ఉంది బట్ వెళ్ళాలి. యా సో ఇట్ వాజ్ నైస్ డే. వీ ఎంజాయ్డ్ అ లాట్. సో ఇప్పుడే డిన్నర్ అయింది. టైం వచ్చేసి 11 అవుతుంది. సో ఇంత లేట్ అవుతుంది అని అయితే అస్సలు అనుకోలేదు. సో అక్కడే స్టే చేయాలనుకున్నాను బట్ నాకు వర్క్ ఉండి వచ్చేసాను. చిన్నక్క అయితే అక్కడే ఉంది. సో యా ఇట్ వాజ్ ఫన్. ఐ రియలీ ఎంజాయ్డ్. యాక్చువల్లీ వీ రియలీ ఎంజాయ్డ్ అ లాట్. సో ప్లాన్ అయితే ఏం చేసుకోలేదు బట్ వీ హ్యాడ్ అ ఫన్. ఆ మెమోరీస్ గుర్తు చేసుకోవటం, గాసిప్స్ అండ్ ఆల్. రియల్లీ ఎన్నిసార్లు కలిసినా కానీ మాకు కొత్తగా కలిసినట్టే. లైక్ వీ టాక్ అండ్ వీ స్పెండ్ టైమ్. సో యా వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. ఐ రియలీ ఎంజాయ్డ్. అండ్ నార్మల్గా అయితే నేను ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళను బికాస్ నాకు ఉండేది ఒక 5-6 ఫ్రెండ్స్. దాట్ టు నా స్కూలింగ్ కేంద్ర విద్యాలయలో అయింది. సో అక్కడ నాకు నార్త్ ఇండియన్సే ఫ్రెండ్స్ ఎక్కువ. సో వాళ్ళందరూ నార్త్ సైడ్లో ఉన్నారు కాబట్టి సో ఐ జస్ట్ కనెక్ట్ విత్ దెమ్ విత్ మెసేజెస్ ఆర్ కాల్స్. సో ఐ డోంట్ హ్యావ్ బెస్ట్ ఫ్రెండ్స్ బట్ ఐ డూ హ్యావ్ క్లోజ్ ఫ్రెండ్స్. సో వాళ్ళే క్లోజ్ ఫ్రెండ్స్. బట్
నేను ఎక్కువ నా నా టైం అంతా స్పెండ్ చేసేది నా ఫ్యామిలీతోనే. వీకెండ్స్ వచ్చినా ఏమైనా ఒకేషన్స్ వచ్చినా ఐ జస్ట్ స్పెండ్ మై టైం విత్ ఫ్యామిలీ ఓన్లీ. సో దాంట్లో నా సిస్టర్స్తో చాలా మంచి బాండ్ ఉంది నాకు. సో వీఆర్ 4, మై ఎల్డర్ సిస్టర్, బ్రదర్, యంగర్ సిస్టర్ అండ్ మీ. సో టైం వచ్చింది కాబట్టి ఐ వాంట్ టు సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ దెమ్. సో బిఫోర్ మ్యారేజ్ దే బోత్ వేర్ వెరీ సపోర్టివ్ టు మీ. నా హైస్లో లోస్లో అన్నిట్లో నాతో సపోర్టివ్గా ఉన్నారు, నాకు అన్నిట్లో సపోర్ట్ చేశారు. అండ్ there are some qualities which I wanna take from them. Like my elder sister is very strong and very daring. So yeah, ఎప్పుడైనా నేను లైక్ ఇఫ్ ఐ ఫీల్ సాడ్ ఆర్ ఐ మీన్ ఏమైనా మంచి సిచ్యువేషన్లో లేకపోయినా కూడా షీ ఆల్వేస్ సపోర్ట్ మీ విత్ హర్ టెలింగ్ గుడ్ వర్డ్స్. సో తను ఎంత లైక్ షీఈస్ వెరీ ట్రాన్స్పరెంట్, ఏదున్నా లైక్ ఫేస్ మీద చెప్పేస్తుంది నాలాగా. సో ఐ లైక్ హర్ సో మచ్. సో నా లైఫ్లో తను చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఐ లైక్ హర్ వెరీ మచ్. సో యా, అండ్ కమింగ్ టు మై యంగర్ సిస్టర్, ఆఫ్టర్ మై ఎల్డర్ సిస్టర్ గాట్ మ్యారీడ్, సో నాకు చిన్న సిస్టర్కి ఇంకా ఎక్కువ బాండింగ్ ఉంటుంది, ఎందుకంటే మేము ఇద్దరమే ఉండేవాళ్ళం. సో నేను కాలేజ్ నుంచి ఆఫీస్ నుంచి వచ్చిన షీ యూస్ టు కుక్ ఫర్ మీ అండ్ షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మీ లైక్ ఎనీథింగ్, పాపలాగే చూసుకుండేది. సో యా, సో తనంత డేరింగ్ అయితే కాదు, కానీ షీఈస్ వెరీ కామ్, ఇన్నోసెంట్ అండ్ షీఈస్ వెరీ నైస్, స్వీట్. అండ్ సో నాకు వీళ్ళిద్దరితో చాలా మంచి బాండింగ్ ఉంది. I really have so much like love towards them. Yeah, so అందుకని చాలా ఎంజాయ్ చేస్తాను నేను ఎప్పుడు వాళ్ళని కలిసినా కూడా. సో దట్స్ వై ఐ వాంట్ వ్లాగ్ దిస్ డే. సో ఈ వీడియో అయితే వాళ్ళకి డెడికేట్ చేస్తాను నేను. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ మీ. సో I'll just catch you on my coming video. So till then, take care, bye bye, good night.